చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెనువెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా నిర్వహించగా మరికొన్ని సంస్థలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయి. 11 నెలల కాలంలో SIPB ఇప్పటికీ 6 సార్లు సమావేశం కాగా 76 ప్రాజెక్టులకు సంబంధించి 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 6వ SIPB సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్జీ, టూరిజం, IT, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్ట్ పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలి. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలి. తద్వారా ఏ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవచ్చు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలి. SIPB సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రెస్ వివరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. టూరిజం ప్రాజెక్టులపై ఏర్పాటుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టూరిజం సెక్టార్లో హోటళ్లు, రూముల కొరత ఉంది. పెద్ద ఎత్తున హోటల్ రూములు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుంది. 50,000 రూములు అందుబాటులోకి తేవాలనేది మన ముందున్న లక్ష్యం. హోటల్ రూముల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల బస చేస్తారు. కారవాన్స్కు సంబంధించి పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా కొత్త పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. తద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా దేవాలయాలకు వచ్చేవారికి మంచి వసతి అనేది చాలా ముఖ్యం. కుటుంబాలతో వచ్చేవారు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని అనుకుంటారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలి. టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రారంభించాలి. అదేవిధంగా గోదావరి, కృష్ణా నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభ పెంచేలా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామిక రంగంపై మాట్లాడుతూ వ్యవసాయ వ్యర్థాలను కొన్ని చోట్ల తగలబెడుతున్నారు. దీన్ని నివారించాల్సి ఉంది. చిన్న చిన్న ప్లాంట్ల ద్వారా అగ్రికల్చర్ వేస్ట్ను సర్క్యులర్ ఎకానమీగా మార్చాలి. అగ్రికల్చర్ వేస్ట్ను సద్వినియోగం చేసుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం సూచించారు. 6వ SIPB సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 19 సంస్థలకు సంబంధించి 33,720 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 34,621 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. సంస్థల వివరాలు చూస్తే డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కుమరవరం, అనకాపల్లి జిల్లా 1,560 కోట్ల పెట్టుబడులు, 1,800 ఉద్యోగాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా 1,400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు. PUR ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఓర్వకల్, కర్నూలు జిల్లా 1,286 కోట్ల పెట్టుబడులు, 1,200 ఉద్యోగాలు. బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్, రాంబిల్లి, అనకాపల్లి జిల్లా 2,300 కోట్ల పెట్టుబడులు, 1,750 ఉద్యోగాలు. జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాంబిల్లి, అనకాపల్లి జిల్లా 2,700 కోట్ల పెట్టుబడులు, 2,216 ఉద్యోగాలు. రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా 228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు. మోహన్ స్పెంటెక్స్, మల్లవల్లి, కృష్ణా జిల్లా 482 కోట్ల పెట్టుబడులు, 1,525 ఉద్యోగాలు. ATC టైర్స్ AP ప్రైవేట్ లిమిటెడ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా 1,779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు. వింగ్టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి జిల్లా 1,061 కోట్ల పెట్టుబడులు, 10,098 ఉద్యోగాలు. ఆలివ్ కుప్పం, చిత్తూరు జిల్లా 5 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు. నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏలూరు జిల్లా 150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు. దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా 2,920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు. ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కడప జిల్లా 3,941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా 9,000 కోట్ల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు. బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ LLP, తిరుపతి 150 కోట్ల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు.
స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి 327 కోట్ల పెట్టుబడులు 570 ఉద్యోగాలు. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం 899 కోట్ల పెట్టుబడులు 1300 ఉద్యోగాలు. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ తిరుపతి జిల్లా 2475 కోట్ల పెట్టుబడులు 5150 ఉద్యోగాలు. సెన్సోరియం ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లా 1057 కోట్ల పెట్టుబడులు 622 ఉద్యోగాలు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే 2014-2019 మధ్యలో అనేక కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2024 తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని కంపెనీలు వస్తున్నాయో చూస్తున్నాం. వచ్చిన ప్రతి కంపెనీ వివరాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం. అదే 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను పలానా కంపెనీ తీసుకొచ్చాను, ఇన్ని ఉద్యోగాలు కల్పన చేశానని చెప్పాడా? ఎందుకు చెప్పలేకపోయాడు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు వాళ్ళు? ఏమో 2-3 హడావుడిగా చేసి షో చేసిన గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఎన్నికలకు ముందు సిద్ధమైన కంపెనీలని 2-3 ప్రారంభోత్సవం చేసి ఈ మేమే చేసామని చెప్పుకున్నాడు. గప్పాలు డాబు మాటలు తప్ప జగన్ రెడ్డి ఒక్క కంపెనీ అయితే తీసుకురాలా. తీసుకొస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కంపెనీ వచ్చింది, ఏ కంపెనీ ప్రారంభోత్సవం జరిగింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో వివరాలతో సహా బయట పెట్టండి. మీకు దోచుకోవడానికి దాచుకోవడానికి సమయం దొరకలా. ఇంకా కంపెనీలు ఎందుకు తీసుకొస్తారు మీరు? కంపెనీలు వచ్చినా మీకు వాటాలు ఇవ్వాలి. మీకు వాటాలు ఇవ్వలేక భయపడి పారిపోయారు వాళ్ళు. అది మీ చెత్త పాలన నిదర్శనం. స్వచ్ఛమైన పల్లెలతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వ్యర్థాల సమర్థ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్ట్గా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ అలాగే జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో లేదా అక్కడి నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకొచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదన్నారు. సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు. జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలి. ప్రతి పంచాయతీలో అమలయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి అన్నారు ముఖ్యమంత్రి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేసి చెత్తను కలెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలి. వ్యవసాయ వ్యర్థాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్థాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలి. సర్క్యులర్ ఎకానమీ పాలసీ రూపొందించాలి. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్ మోడల్ను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.